హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. జ్ఞానం 3 అడుగులు వేస్తే అజ్ఞానం 6 అడుగులు ముందుంటుందంటారు. గత వైభవాలకు, గత సాంప్రదాయాలకు ఇప్పుడు పాతరేసే పెద్దలు ఎక్కువైపోయారు. ఆలయాల్లో అవసరం కోసం సాంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నారు. అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసే సమయంలో ఆ అభిషేక జలాన్ని ఎలా భద్రపరచాలో, ఎలా భక్తులకి పంచాలో అన్న విషయంలో ప్రాచీన కాలం నాటి ఈ శివాలయం ఒక నిదర్శనం. కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం 1700 సంవత్సరాల క్రితం పల్లవరాజు నరసింహరాజు కాలంలో నిర్మితమైంది. ఈ కైలాసనాథ ఆలయంలో శిల్పకళ అనన్య సామాన్యం. ఇక్కడ శివుడికి అభిషేకం చేసే సమయంలో గర్భగుడి నుంచి బయటకు వచ్చే అభిషేక జలాన్ని జాగ్రత్తగా చేసేందుకు ఒక పెద్ద రాతి తొట్టి ఉంచారు. ఈ రాతి తొట్టి ఆలయం ప్రారంభంలోనే పెట్టారంట. దాదాపు 1700 సంవత్సరాల నాటి ఈ రాతి తొట్టిలో శివుడి అభిషేక జలం పడుతుంది. ఇలా శివలింగం పైనుంచి అభిషేక జలం నేరుగా రాతి తొట్టిలోనే పడితే ఎంత పవిత్రమైందో, ఎంత పావనమైందో, ఎంత పునీతమైందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిర్మించే చాలా ఆలయాల్లో అభిషేక జలాన్ని కాలువల్లోకి మళ్లిచ్చేస్తున్నారు. ఇది మహాపరాధం. క్షమించరాని నేరం. హిందూ ధర్మానికి విరుద్ధం. సాంప్రదాయాలను, ఆగమశాస్త్రాన్ని తుంగలో తొక్కే నేటి కాలం మేధావులకు, పండితులకు కైలాసనాథ ఆలయంలో ఈ రాతి తొట్టిని చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా అభిషేక జలాన్ని ఇలా పెట్టైనా ఉంచాలి. లేదంటే ఆలయ గర్భగుడిలోని అభిషేక జలం భూమిలోకి ఇంకిపోయేటట్లు చేయాలి. అలా కాకుండా గత కొన్నేళ్లుగా నిర్మిస్తున్న ఆలయాల్లో అభిషేక జలం డ్రైనేజీల్లో నీళ్ళల్లోకి మళ్లించడం అనేది ఒక దుర్మార్గమైన అపచారం. క్షమించరాని మహాపరాధం. ఈ కైలాసనాథ ఆలయంలో ఉన్నట్టుగా అన్ని గుళ్ళలో ఇలాగే ఉండాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.